సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మనకి తెలుగులో ఒక మాట చెప్తా ఉంటారనమాట. కర్మ అనేది ఎవరిని ఎప్పటికీ వదలదని చెప్పి. సో మనం పవర్ మనకుంది, మన చేతిలో పవర్ ఉందన్నప్పుడు మనం వెర్రవీగినప్పుడు ఆ పవర్ లేకపోతే కూడా నీ పరిస్థితి ఏంటి అన్నది ప్రజలు చూస్తారు. అలాగే కర్మ కూడా చూపిస్తూ ఉంటది అనమాట. ఈ రోజు మనం కేసీఆర్ గారిని చూసుకుంటే సార్, నిజంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత విర్రవీగి ప్రవర్తించారు. ఆయన కుటుంబం కూడా ప్రతి ఒక్కరిని కూడా లెక్కలేనట్టు మాట్లాడటం కానీ, దూషించడం కానీ, అహంకార మాటలు కానీ అన్నీ చేశారనమాట. ఈ రోజు పవర్ అయిపోయినాక కేసీఆర్ గారి ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో చూస్తున్నాం కదా. ఈ రోజు దాకా ఆయన అసెంబ్లీ గేట్ ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు. అలాగే ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేశారు. సో దాని వెనకాల రాజకీయం కోణం ఉందా, ఎన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కవిత గారిని అరెస్ట్ చేస్తే కనీసం పార్టీలో నుంచి ఆ, హరీష్ రావు, కేటీఆర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చి కూడా కవితకి సపోర్ట్ చేయరు. అదే ఒకప్పుడు కవితను అరెస్ట్ చేస్తుంటే రోడ్ల మీద అందరూ కూడా ధర్నాలు చేసేసి నానా హంగామా చేశారు. పవర్ పోతే ఇంట్లో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎవ్వరు కూడా బయటకు రాలా. ఏంటి సార్ మరి ఇంత గడ్డు పరిస్థితి అయిపోద్దా? ఒక అంటే రీజనల్ పార్టీస్ కి పవర్ లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందా? సరే, ఏ పార్టీ అని అంటే రీజనల్ పార్టీయా నేషనల్ పార్టీ అనే ప్రశ్న కాదు. ఇప్పుడు నేషనల్ పార్టీస్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి ప్రాజెక్ట్స్ అని కట్టింది ఎవరండి? ఉహుం. కాంగ్రెస్ కాదా? అవును. నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం ఇట్లా అన్ని చెప్తే వాళ్ళే. ఈ రోడ్లన్నీ వేసిందండి, ఇప్పుడు వేసామా అంటే ఉన్న రోడ్లు మళ్ళీ ఇప్పుడు వేసాం. కానీ పనికిరాని పనులు చేసిన, అహంకారపూరితంగా వ్యవహరించిన, వ్యూహాలు పాడు చేసిన ఆ పార్టీలు పతనం అయిపోతాయి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో పరిస్థితి 10 ఏళ్ళగా అధికారానికి దూరంగా ఉందా లేదా అండి? అంటే దాని విమర్శ అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దాం మనం కేసీఆర్ దగ్గర. కేసీఆర్ అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అనుకోవచ్చు నేను పోరాడాను, నిరాహార దీక్షలు చేశాను, ఆమర నిరాహార దీక్షలు ఇవన్నీ చేసేవి కాదండి. శాతకాని రాజకీయ నాయకుల వల్ల ఆయన లీడర్ అయ్యాడు, ఏం లేదని. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను అంటే జైపాల్ రెడ్డి గారు చనిపోయారు, ఇప్పుడు పెద్దవారు, ఆయన నాకు గురువు. వాళ్ళతో ఒకసారి సరదాగా చెప్పానండి. నేను అప్పుడు ఆయనకు మొదట నేను రాజకీయ గురువు అయిన సైకాలజిస్ట్ గా వాళ్ళతో చెప్పాను, మీరు రాష్ట్రం విడిపోతే ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు, అది తప్పన్నా. మీరందరూ కలిపి కుట్రలు చేసి సోనియా గాంధీకి ఏదో నేర్పించి విడదీసేస్తే అక్కడ రెడ్లు ఎక్కువ ఉన్నాం కాబట్టి మేము రెడ్లు గెలిచిపోతామని ఆ భ్రమలో ఉన్నారు మీరు. ఈ పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రాయలసీమలో రెడ్ల డామినేషన్ ఉంది కదా, మేమైపోతాను, వీళ్ళు అందరూ పుల్లలు పెడుతున్నారు, పెంచి పోషించారు, ఖచ్చితంగా దెబ్బతింటారు చూడండి అని చెప్పాను. ఇది వాస్తవం అండి. ఇక్కడ ఎవరు సాక్ష్యాధారాలు లేదు. చెడిపారు కదా రెండు చోట్ల అంటే ఊరికేనండి, కులాన్ని గురించి కాదు. రెడ్లు ఏదో సాధిద్దాము, ఎమ్మెల్యేలు అయిపోదా, ఆ, ముఖ్యమంత్రులు అయిపోదాం అన్న ద్రోహ చింతనతో రాష్ట్రాన్ని చీల్చి ఇద్దరు చెడిపారు కదా. ఈ నేపథ్యంలో వీళ్ళ స్వార్థం కుట్రల వల్ల సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆమెకి ఈ ఇందిరాగాంధీ గారికి ఉన్నంత తెలివితేటలు లేకపోవడం వల్ల వీళ్ళ మాటలు విని, అంటే హైదరాబాద్ వాళ్ళకి హిందీ బాగొచ్చు, జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్ అయినా మాట్లాడు, మా రాయలసీమ వాళ్ళకి రాదు, మాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ, హిందీ ఇంగ్లీష్ రాదు. ఊరికే నమస్తే వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగం కూడా ఉపయోగపడింది. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఈ కుట్రల వల్ల రాష్ట్రం విడిపోయిందని చాలా మందికి తెలియదండి. కేసీఆర్ గారి ఉద్యమం కంటే జైపాల్ రెడ్డి గారి లాంటి ఉద్దండ నేతల కుట్రలు ఫలించాయండి. నేను ఇంకా చాలా మంది ఉన్నారు, వద్దు, నేను పార్టీల్లో ఉన్నాను కాబట్టి చెప్పను. అప్పుడు దాంతో ఆయనకి మితిమీరిన అహంకారం వచ్చేసిందండి చంద్రశేఖరరావు గారు. ఆయన ఏ రోజు కూడా వీడిని నా ఉద్యమము, నా తెలివితేటలు, నా మాటలు, నా బూతులు నన్ను గెలిపించి అనుకుంటూ వచ్చారు. సెకండ్ టైం కూడా మిగిలిన పార్టీల్లో సరైన స్ట్రాటజీ లేక ఆయన మళ్ళీ గెలిచిపోయారు. కాంగ్రెస్ పార్టీ అదృష్టమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి అదృష్టం నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో మొత్తం చీల్చి చెండాడేసాడు. చీల్చి చెండాడేసి అన్న పోయినాడు.
మీకు ఇక్కడ చెప్తాను, కేసీఆర్ గారు ఆయన కొడుకు బాగా చదువుకున్నారు, ఆయన కేటీఆర్ గారు కూతురు కూడా అన్ని పదవులు ఇంట్లో ఇచ్చుకున్నారు. కొడుకు, కూతురు, బావమరిది, మేనల్లుడు, చిన్నల్లుడు, ఎవడుకో. బుద్ధి ఉందా అండి? బుద్ధి ఉందా? నాకు ఆ మాట అనకూడదు కానీ అనాలనిపిస్తుంది. నేను సాయంత్రం నేను మాట్లాడుతూ మా మా రాధ అంటే నా భార్య మేము మాట్లాడుకుంటూ పాపం అండి, దొరికి దొరికి లిక్కర్ స్కామ్ లో దొరకాలని ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో అంత అంటే అది ఇందులో ఎవరు ఇందులో ఐరనీ ఏంటంటే సార్, ఒకసారి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వేం చేస్తావమ్మా అంటే, నేను గనక ముఖ్యమంత్రి అయితే నేను ఇది సారాని కంప్లీట్ గా బ్యాన్ చేస్తానని చెప్పింది అనమాట. లిక్కర్ ని కంప్లీట్ గా బ్యాన్ చేస్తానని చెప్పింది. అలాంటి ఆమె ఈ రోజు లిక్కర్ కేసులో ఇరుక్కుంది. అంటే ఆమె ఏమనుకున్నాడు, లిక్కర్ బ్యాన్ చేసేస్తే దొంగసారి యథేచ్ఛగా అమ్మేసి బతికేయచ్చు కదా. అదే అంత తెలివి ఉంటది మీకు. నేను ఇప్పుడు విమర్శించకూడదు, ఒక ఆయన మా ఏరియాలో పెద్ద లీడర్లు అయ్యారండి ఇద్దరు, చిత్తూరులో చాలా పెద్ద లీడర్లే, కేవలం దొంగ సారా అమ్మి. ఇక్కడ సారా నిషేధం ఉన్నప్పుడు మా చిత్తూరు నుంచి, అదే చెన్నైలో తమిళనాడులో సారా మద్యపాన నిషేధం ఉన్నప్పుడు గాడిదల మీద దొంగ సారాలు దాటించిన వాళ్ళండి. మా చిత్తూరు నుంచి అట్లా అడ్డదారిలో పోతే మళ్ళీ తమిళనాడు వస్తారు. అలాంటి వాళ్ళు లీడర్లు అయ్యారండి, లీడర్లు అయ్యారు. వాళ్ళు పార్టీలను శాసించే స్థాయికి వెళ్ళారు. ఒక ఇద్దరు దొంగసారా వ్యాపారులే, వాళ్ళిద్దరు చనిపోయారు. పేర్లు చెప్పకూడదు కానీ చెప్పండి. అలా ఈమె అనుకుని ఉంటారు, వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు ఈమె. ఓహో, సారా బ్యాన్ చేసేస్తే ముఖ్యమైన మొత్తం మనమే అమ్ముకోవచ్చు అని. సిగ్గుండాలండి. మనిషి చదువు సంస్కారం ఉన్నప్పుడు మనకు ప్రజలు ఎక్కడ కేసీఆర్ అండి, చిన్న కేసీఆర్, ఎన్టీ రామారావు గారు ఆయన ఏదో పిలిచి ఎమ్మెల్యే చేశారు, ఏది చేశారు, అయిపోయారు. అంత ఉన్నతమైన స్థితి కల్పించితే ఆ ప్రజలకి కృతజ్ఞతగా ఉండకుండా అహంకారం పెంచుకుని అందరినీ బూతులు తిట్టి, ఆంధ్ర వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, వాళ్ళని తిట్టి, అహంకారం అంతా ఇప్పుడు తలకెక్కింది, అది తల దిగుతుంది. మీరు రాసుకోండి, మళ్ళీ ఇంకొక ఎలక్షన్ కి అక్కడ బీఆర్ఎస్ ఉండదండి. ఇప్పుడు 2024లో బతికుంటది కొంత. రేపు ఎంపీ ఎలక్షన్ లో ఒక్కటి కూడా నా అంచనా ఒకటో రెండో వస్తాయో, అవి కూడా రావని నేను చెప్పలేను, కానీ వాళ్ళు తుడిచిపెట్టిపోతారు. ఆ దెబ్బతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ కాంగ్రెస్ కో బీజేపీకో వెళ్ళిపోతారు. 2029 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలే ఉంటాయి, రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అంటే నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మా వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను మీకు తెలుసో తెలీదు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అవుతాడని సంవత్సరం ముందు ఒక వీడియో చేశాను. ఆయన చేరిన రోజే చేశాను, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. రీజన్స్ కూడా చెప్పాను, ఇందాక మీకు చెప్పాను, జైపాల్ రెడ్డి గారు ఆ కారణాలు అలా చెప్పి, అక్కడ రెడ్డి కమ్యూనిటీ వల్ల ఆయన గెలుస్తాడు. రెడ్లంతా అలా చీలిపోయారు, పదవులు పోయి బతకలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళంతా ఏకం అవుతారు, ఏకమైనప్పుడు ఈయన గెలుస్తాడని చెప్పానండి. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ల క్రితమే. అందుకని ఇప్పుడు చెప్తాను, అంటే నాకు ఇక్కడ మళ్ళీ కులాలు కాదు, కేసీఆర్ అహంకారం వల్ల సర్వనాశనం అయిపోతారు. ఆయన పార్టీ, ఆయన కుటుంబం రాజకీయాల్లో ఉండదు. కేటీఆర్ ఎప్పుడైనా మళ్ళీ ఒక 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఎప్పుడైనా మళ్ళీ భవిష్యత్తులో లీడర్ కావచ్చు. ఎందుకంటే ఆయనలో చరిష్మా ఉంది. ఏ పార్టీలో చేరినా, ఒకవేళ ఈ బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోయినా, ఆయన ఏదో ఒక పార్టీలో, ఆయనకు ఉన్నదేమి కాంగ్రెస్ బీజేపీ దేంట్లో చేరితే మళ్ళీ ఆయనకు కొద్ది లీడర్ అవుతాడు. కాబట్టి ఆ అమ్మాయి కవిత ఒకసారి ఆలోచించాలి. అబద్ధాలు చెప్పడం కాదమ్మా, నాకు ఒక తోబుట్టు లాగా చెప్తానమ్మా. చాలా లిక్కర్ స్కాములు ఎందుకమ్మా, లిక్కర్ స్కాములు ఎందుకమ్మా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వచ్చి అరెస్ట్ అయ్యారంటే ఎంత వెగతాళి చేశారు మీకు తెలుసా అండి? వీళ్ళు కేసీఆర్ గారు కొడుకులు ఓయమ్మ నవ్వులు కేరింతలు. ఇప్పుడు వాళ్లకు ఆ సానుభూతి చెప్పేవాళ్ళు కూడా లేదు. అందుకని మీరు చెప్పినట్టు కర్మ ఫలితం అనుభవించక ఎవ్వరికి తప్పదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని అందరూ వేది అంటే ఇక్కడ దేవుడు ఇంకోటి ఆధ్యాత్మిక చింతనలో కాకుండా ఎవరైనా చేసింది ఫలితం ఉంటుందండి. మీరు ఏం చేసినా, ఈ రోజు ఒక 10 మిరపకాయలు బజ్జీలు తినండి, రేపు ఉదయం మోషన్స్ అవుతాయి లేదు చూడండి, లేకపోతే కడుపు పట్టకుండా బిర్యానీ తినండి, తెల్లారికి ఎలా ఉంటుందో చూడండి. అంటే మనం ఆహారమే మితిమీరి తింటే ఆ తర్వాత శరీరంలో చాలా తేడాలు వస్తాయి. అది ఉదయానికి అంతా మరుసటి రోజు తెలుస్తారు.
కాబట్టి చేసిన పాపాలు పనులు లేకపోతే దుశ్చేష్టలన్నీ కూడా శాపమై మనల్ని వెంటాడుతాయి. ఈ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఆఖరు దశ చాలా దారుణంగా ఉంటుందన్న విషయం కేసీఆరే కాదు, ఇప్పుడు కొత్తగా రాజకీయాలు నాకు ఎదురే లేదు, నేను దుర్యోధనుడు, నేను అర్జునుడు, నేను ఇంకోడు, ప్రతివాడు చెప్పేది అందరూ శ్రీకృష్ణులే అంట. ప్రతివాడు ఇంకొకటి దుర్యోధనుడు అంటాడు, వీడు శ్రీకృష్ణుడు అంటాడు. ఒక రావణాసుడు అంటాడు, వీడు రాముడు అంటాడు. ఎవడు రాముడో రావణాసుడో ప్రజలు తేలుస్తారు కదా. కాబట్టి అహంకార పూరితంగా విర్రవీగిన వాళ్ళందరూ ప్రజాస్వామ్యంలో దెబ్బతినక తప్పదు. తప్పులు చేసిన వాళ్ళు శిక్షలు అనుభవించక కూడా తప్పదండి. డెఫినెట్ గా సార్, నిజంగా ఇది మాత్రం కేసీఆర్ గారి మాత్రం చాలా మందికి ఇప్పుడు వాళ్ళకి లర్నింగ్ లెసన్ అనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం కేసీఆర్ గారు గెలిచినప్పుడు మిగతా పార్టీలందరి నుంచి, ఎస్పెషల్లీ తెలుగుదేశం నుంచి కంప్లీట్ గా అందరినీ లాగేసుకున్నారు అనమాట. ఈ రోజు కేసీఆర్ గారు ఓడిపోగానే ఎవరైతే ఆయన లాక్కున్నారో తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేస్తే ఒక్కడు కూడా బయటికి రాలా, నాయకులను వదిలేయండి క్యాడర్ కూడా బయటికి రాలా. సో దీన్ని బట్టే చెప్తుంది అనమాట కేసీఆర్ గారి బలం ఏంటి అని. డెఫినెట్ గా ఆయన ఏంటంటే అప్పుడు మాటకారి అది ఉంది కాబట్టి వాడుకున్నారు. మీరు అన్నట్టు రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం వాళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ లో మీరు అన్నట్టు 2-3 ఎంపీ సీట్ల కన్నా ఎక్కువ గెలవరని చెప్పి మనకు చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. అదే గనక నిజమైతే మాత్రం బీఆర్ఎస్ పతనం దీంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. కంపల్సరీ 2019 వచ్చేసరికి బీఆర్ఎస్ ఉంటుందా లేదా అన్నది మాత్రం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. 2029 అండి, 2029. సారీ 2029కి. అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.